ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు కావున నీ దేవుడు దేని విషయములను ఆనందముతో ఆనంద తైలముతో అభిషేకించుచున్నాడో. ఇక్కడ ఈ పూట వాక్యములో మీరు గమనించినట్లయితే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు. వాక్యం ఈరోజు నీవు నీతిని ప్రేమించే వారముగా ప్రభు వాక్యము మనతో తెలియజేస్తున్న మాట. నీతిని ప్రేమించాలి. నీతి అనేది లోకములో ఎక్కడా లేదు, కానీ పరిశుద్ధ గ్రంథము, దేవుని గ్రంథమైన బైబిల్లో మరి నీతిని ప్రేమించేటువంటి అనుభవాలు దైవ వర్తమానముల వాక్యముల ద్వారా దేవుని వాక్యము తేటపరుస్తున్న మాట. లోకములో భక్తిహీనత ఉన్నది. నువ్వు ఏది ప్రేమిస్తున్నావు? కొందరేమో భక్తిహీనతను ప్రేమించి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి దూరముగా ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి నీవు నీతిని ప్రేమించి దేవునిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి అర్హులుగా ఉండాలని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయములు ఈ పూట మనతో మాట్లాడుతున్న మాట. చూద్దాం మరొక మాట. యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 4వ వచనములో, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒక్కడైనను లేకపోవును, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడైనను లేకపోయాను, నా దృష్టికి చెడ్డదానిని చేసిరి, నాకిష్టము కాని దాని కొరకు కోరుకొని, కావున నేను వారిని మోసములో ముంచివేసని వారిని భయము వారి మీదకి రప్పించదను అని ఇక్కడ వాక్యములో తెలియజేస్తున్న మాటలు చూడండి. పలుమార్లు వాక్యము చేత ప్రభు మాట్లాడుతున్న మాట. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చిన వాడు ఒక్కడూ లేడు, ఇదిగో నేను మాట్లాడినప్పుడు వినువాడు లేడని ఇక్కడ రాయబడిన మాటలు. నిజమే, ఈరోజు దేవుడు వాక్యము విస్తారంగా మరి వాక్యాన్ని ప్రకటన చేస్తూ సువార్తలు, మరి దేవుని వార్తలు, దేవుని వాక్యమును అనేకమైన విధాలుగా ప్రజలకు అందుతుంది. కానీ వినేవారు ఎవరు? ఆయన మాటను ఆలకించేవారు ఎవరు? చెడుతనము చేయుటకు మరి లోక సంబంధమైనటువంటి భక్తిహీనతను ప్రేమించి కొందరు అనేకమైనటువంటి నష్టములో పడి ఉన్నారని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. కాబట్టి నీతిని ప్రేమించేవాడు దేవుని మాట వినాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని తట్టు మనం తిరగగలిగితే నీతి కలిగిన ఆయన న్యాయాధిపతి, ఆయన నీతి రాజ్యములో నేను చేర్చుకునటమే కాదు, ప్రతి పాప దోషముల నుండి ఆయన విడిపించగలిగిన వాడు. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయము 11వ వచనమును మనం చూడొచ్చు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమ వస్త్రములు, తమ సాక్ష్యమును బట్టి నన్ను జయించి ఉన్నారని, వానిని జయించిన వారు కనుక మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఇక్కడ చాలా చివరి మాట ప్రాముఖ్యం. మరణము ఏ విషయములో కూడా వారికి ఏ హాని చేయదని, ప్రాణమును కూడా ప్రేమించిన వారు కాదు. ఎందుకంటే దేవుని వాక్యమును కొరకు, దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి ఈరోజు మనం ప్రాణభయం అంటే ఎంత ప్రీతో, కానీ ఇక్కడ గమనించినట్లయితే మనం దేవుని యందు ప్రేమ కలిగి నీతిని అనుసరిస్తూ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో, సంఘములో జయించిన వారై ఆత్మీయతలో మనం నడుచుకున్నటువంటి అనుభవం కలిగినప్పుడు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారని, వీరు ఎవరినంటే గొర్రెపిల్ల రక్తము చేత తమ బట్టలను శుద్ధి చేసుకొని తమ సాక్ష్యమును కాపాడుకున్నటువంటి సంఘమును గురించి మాట్లాడుతున్నమాట. అంటే
తన ప్రాణమును కూడా ప్రేమించిన వారు కాదు. దేవుని వాక్యం అంటే, దేవుని మాట అంటే అంత ప్రేమ కలిగినటువంటి భక్తి కలిగిన వారై ఉన్నారని ఇక్కడ ఈ మాటల్లో తెలియజేస్తున్న మాట. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే ఇక్కడ 15వ వచనం చూడొచ్చు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధికులను ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపట ఉన్న దానిని అనే అపవాది యొక్క ఏర్పరచబడిన నిత్య నరకాగ్నిలో పడదోయబడుతున్నారు. ఇక్కడ మనం చూస్తే కొందరు వీటిని ప్రేమించేవారు దేవుని రాజ్యము లేదు వారికి. దేవుని రాజ్యము చెందిన వారు ఇక్కడ మనం గమనిస్తే ఖచ్చితంగా సంఘముతో చెప్తున్నారు, నువ్వు దేవుని వాక్యమును ప్రేమించు, దేవుని యందు ప్రేమ కలిగి క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా నడుచుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట. మరొక మాటలో మీరు గమనిస్తే సామెతల గ్రంథములో ఇక్కడ మనము కొన్ని విషయాలను మనము చూడొచ్చు. 22వ అధ్యాయం 11వ వచనములో హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చూసారా, హృదయ శుద్ధిని ప్రేమించాలంట. హృదయ శుద్ధిని ప్రేమించి దయగలిగిన మాటలను ఇదిగో పలుకువారు, ఇదిగో రాజుకు స్నేహితులని వాక్యం ఇక్కడ ఉపమానంగా చెప్తున్నారు. అంటే దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, హృదయ శుద్ధిని ప్రేమించాలి. అంటే వాక్యము నిన్ను హృదయ శుద్ధి చేస్తుంది, వాక్యము నిన్ను మరింతగా శుద్ధి చేస్తుంది. వాక్యము నిన్ను ఇదిగో ఎవరైతే ఆ వాక్యమును ప్రేమిస్తారో, ఎవరైతే ఆ వాక్యానికి కట్టుబడతారో, ఎవరైతే ఆ వాక్యమును బట్టి వారు దేవుని యందు హృదయ శుద్ధి చేసుకునే ప్రేమ కలిగిన వారై ఉంటారో, రాజే వారికి స్నేహితులుగా ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. ప్రభు కూడా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా చెప్పిన మాట అదే కదా. ఇదిగో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఏమి కలిగి ఉండాలంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఏది నిన్ను శుద్ధి చేస్తుంది? పాపము నుండి, బలహీనతల నుంచి, వ్యసనము నుండి, ఇదిగో అంధకారపు బలహీనతలు బంధకాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి నడిపించగలిగిన ఆ హృదయ శుద్ధి కలిగినటువంటి క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉన్నట్లయితే వారు నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, పరిపూర్ణులుగాను దేవుని రాజ్య వారసులుగా చేర్చుకుంటారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కీర్తన గ్రంథంలో 73వ కీర్తన, ఆసాబు రాసిన కీర్తనలో 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఇదిగో నా చేతులు కడుక్కొని ఉండుట, నిర్మూలమగు ఉండుట వ్యర్థమే. ఇక్కడ చూడండి, హృదయమును శుద్ధి చేసుకుంటూ వ్యర్థమేనంటాడు. కాకపోతే ఈ కీర్తనలో మీరు గమనించాలి, ఇదిగో భక్తిహీనులు చూస్తాడు. ఇక్కడ ఆసాబు భక్తిహీనులు చూసి మచ్చరపడుతుంటాడు. ఎంత శుద్ధి చేసుకొని, ఎంత భక్తి చేసి, ఎంత యథార్థంగా ఉండి ప్రయాస వ్యర్థమే, వారు భక్తిహీనులు చూడు. కానీ ప్రభు ఇదిగో ఆయనతో చెప్తున్నటువంటి మాట, ఇదిగో భక్తిహీనులు ఎక్కడున్నారో చూడు, నువ్వెక్కడి నుంచి ఉన్నావో చూడు. భక్తిహీనుడు ఇప్పుడో కాసేపు కాలు జారే చోటునున్నారు, నువ్వేమో ఎటు చూసినా కానీ ఒక స్థిరమైన బండ మీద నిలిచి ఉన్నావు అనే మాటను మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి రాయబడినటువంటి మాటల్లో ఆకాశమును, భూమిని, సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించువారుగా ఉండాలి. అంతేకాని భక్తిహీనత పెట్టుకొని, లోపము పెట్టుకొని, అనేకమైన బలహీనతలు పెట్టుకొని నేను నీతిని అనుసరిస్తున్నానని ఏదో వారికి తెలిసినది, వాళ్ళకి నచ్చిన భక్తి చేసుకుంటూ వెళ్ళటం కాదు. ఈరోజు 3 విషయాలు ప్రభు చెప్తున్నారు. నీవు హృదయ శుద్ధిని ప్రేమించాలి, నువ్వు నీతిని ప్రేమించాలి, నీవు భక్తిహీనతను దేశించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన కృపలో నిన్ను శుద్ధి చేసి ఆయన సన్నిధిలో నిన్ను నిలుపుకొని కృప నీకు దయచేస్తాడు. కాబట్టి ఏది నువ్వు ప్రేమిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీతిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చుకోమని ఈ వాక్యములో తేటపరుస్తూ ఉండగా కళ్ళు మూసి ఈ ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయ కాలము మీ సన్నిధిలో వాక్యము విన్న ప్రతి ఒక్కరిని కూడా నీతిని ప్రేమించేవారుగా, యథార్థతను నడుచుకునేవారుగా, హృదయ శుద్ధి గలవారుగా, ఇదిగో నేను ప్రేమ ఆప్యాయత క్రీస్తులో ఉన్నదని తెలుసుకొని అట్టి ప్రార్థనలో ఆత్మీయతలో ఎక్కడ భక్తిహీనత వారిలోనికి రానివ్వకుండా పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా క్రీస్తుకు సాక్షులుగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.